దేవునిపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ పూజ చేయాలనుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి పూజను ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, పూజకు ఉండే నియమ నిబంధనలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఈ విషయాలు మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు బాలచంద్ర గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చెప్పండి, అసలు పూజ ప్రారంభించాలి అనుకునేవారు మొదటగా పూజ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ప్రారంభించాలి, ఇలాంటి వివరాలను తెలియజేయండి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. దిశా గాయత్రి ప్రేక్షకులకు నమస్కారం. మనకు సాధారణంగా చంద్రుడికి 16 కళలు, షోడశ కళలు అంటారు. పాల సముద్రం నుండి చంద్రుడు, తర్వాతకి అమ్మవారు వచ్చారు. అమ్మవారు కూడా 16 కళలు, షోడశ కళలు అంటారు. అలాగే ఒక మనిషి పుట్టినప్పటి నుండి గతించేంత వరకు కూడా 16 సంస్కరణలు చేస్తూ ఉంటారు. అది పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ప్రారంభమై అలా అంత్యేష్టి సంస్కారం వరకు కూడా 16 ఉంటాయి. అలాగే దేవుడి యొక్క పూజా విధానంలో కూడా 16 ఉపచారాలు ఉంటాయి. అయితే దేవి దేవత అర్చన విధానానికి వచ్చేసరికి స్త్రీ మూర్తి దేవతలకి అందరికీ అయితేనేమో పంచ ఉపచారాలు అంటారు. అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అన్ని పనులు సక్రమంగా చూసుకోవాలి కాబట్టి ధూప దీప నైవేద్యము, గంధము, పుష్పము, అక్షతలు ఇంతవరకు సమర్పించుకుంటే సరిపోతుంది. కానీ అదే గనక ఇతరత్ర దేవతలందరికీ కూడా విషయానికి వస్తే 16 ఉపచారాలు ఉంటాయి. దాంట్లో మనము మొట్టమొదలు ప్రారంభించేటువంటి పూజా విధానం దగ్గర నుండి మన కాళ్ళకు పెట్టుకునేటువంటి పసుపు వరకు బొట్టు, దీపము, ధూపము, నైవేద్యము ఇవన్నీ కూడా ఈ యొక్క పూజా విధానంలో మనం చూసుకోవచ్చు. అయితే మొదటగా పూజను ఎలా ప్రారంభించాలంటారు? మొట్టమొదలు అందరూ కూడా వినాయకుడికి నమస్కారం చేసుకుంటూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అనేటువంటి సాధారణ శ్లోకమును అందరూ కూడా చదువుకొని బొట్టు పెట్టుకోవడం ఎందుకు అని చాలామంది వాళ్ళు రేపు అడుగుతూ ఉన్నారు. ఆవగింజంత లేదా పెసరగింజంత బొట్టు పెట్టుకుంటే చాలా అని అడిగేవారు కొంతమంది ఉన్నారు. అసలు కుంకుమ ఎలా తయారు చేస్తారంటే కుంకుమ పువ్వుతో తయారు చేస్తారనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కుంకుమ అనేటువంటిది పసుపు నుండే వస్తుంది. పసుపులో సున్నం కలిపితే వచ్చేటువంటి కుంకుమ ఒక రకం అయితే, పసుపులో నిమ్మకాయ కానీ దబ్బపండు కానీ కలిపితే వచ్చేటువంటి కుంకుమలు ఇంకో రకం. అలాంటి కుంకుమలు మన యొక్క నుదురులో పెట్టుకోవడం వల్ల మన ముఖమంతా కూడా మనస్సుతో సహా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి బొట్టు పెట్టుకోవాలి. అలాగే ఎవరైనా చూస్తే కూడా దిష్టి తగలకుండా ఉంటుంది. ఆ తర్వాతకి చాలామంది ఆచమనంతో ప్రారంభించాలంటారు. కానీ అది సాధారణ ఆచమనం కాదండి, నేత్రాచమనం. ఎందుకంటే మనం చూసే పూజ కూర్చునే ముందు చూసేటువంటివి మంచి చూస్తాం, చెడు చూస్తాం. అలాంటివి ఎటువంటి చెడు కూడా ఉండకుండా మన నేత్రములు మొట్టమొదటి ఆచమనం చేసుకొని దీపం వెలిగించుకొని పూజాది క్రతువులన్నీ కూడా మనం ప్రారంభించుకోవాలి.